అందరికీ నమస్కారం అండి. ఎవరికి అసూయ, ద్వేషం ఉండకూడదని తెలియజేసే ఒక అద్భుతమైన కథ మహాభారతంలో ఉంది. ఆ కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఒకరోజు శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు, ధర్మరాజు వెళ్తారు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడితో మాట్లాడుతూ, నాకు 100 మంది సోదరులు ఉన్నారు. అందరికీ నేనే అండగా నిలిచాను. ధర్మరాజు మాత్రము తమ్ముళ్లపై ఆధారపడ్డాడు. ఆయన వల్ల తమ్ముళ్లకు నష్టం జరిగిందే తప్ప ఎలాంటి లాభం జరగలేదు. జూదం తప్పని తెలిసి నేనాడకుండా మా మామతో ఆడించాను. అదే ధర్మరాజు నేరుగా జూదంలో దిగాడు. చివరికి భార్యను కూడా పందెంగా పెట్టాడు. అయినా ధర్మరాజునే అందరూ మంచివాడని అందరూ అంటుంటారు. అసలు ఎందుకిలా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు, నేను దీనికి సమాధానం చెప్తాను. కానీ ముందు మీరిద్దరూ ఒక పని చేయాలి. చేస్తారా అని అడుగుతారు. చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడు కృష్ణుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి నీకంటే 5గురు మంచి వాళ్ళని తీసుకురా అని చెప్తాడు. అదేవిధంగా ధర్మరాజుతో, నువ్వు వెళ్ళి నీకంటే 5గురు చెడ్డవాళ్లను తీసుకురమ్మని చెప్పి అక్కడి నుంచి పంపేస్తాడు. అయితే సాయంత్రానికి ధర్మరాజు, దుర్యోధనుడు ఇద్దరూ ఖాళీ చేతులతో వస్తారు. దాంతో దుర్యోధనుడిని ఎందుకు ఎవరిని తీసుకురాలేదు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు, నాకంటే మంచివారు ఒక్కరు కూడా కనిపించలేదు. ప్రతి ఒక్కరిలో నాకంటే ఏదో ఒక చెడ్డ గుణం కనిపించింది. అందుకే ఖాళీ చేతులతో వచ్చాను అని బదులిస్తాడు. అప్పుడు ధర్మరాజు సమాధానమిస్తూ, నాకంటే చెడ్డవారు ఎవరైనా ఉన్నారా అని వెతికాను. కానీ నాకంటే చెడ్డవారు ఎవరూ కనిపించలేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణం కనిపించింది. అందుకే నేనెవరిని తీసుకురాలేకపోయాను అంటాడు. ఇదంతా విన్న కృష్ణుడు, దుర్యోధన, చూశావా, నువ్వు మనుషుల్లో చెడు గుణాలను చూశావు. కాబట్టి నీకు ఎవరూ మంచివారు దొరకలేదు. అదేవిధంగా ధర్మరాజు మనుషుల్లో మంచి గుణాలు చూశాడు. అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు. ప్రజలంతా ఆయనను కీర్తిస్తున్నారు. ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా అని చెప్తాడు. దీంతో దుర్యోధనుడికి అసలు విషయం బోధపడుతుంది. ప్రస్తుతము సమాజంలో నెగటివిటీ పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా తప్పులను ఎంచేవారే ఎక్కువ అవుతున్నారు. అందుకే పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలని చెప్తున్నారు. ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. దానిని గనక మనం గుర్తించినట్లయితే కోపము, అసూయ అనే భావోద్వేగాలకు అసలు తావే ఉండదనే గొప్ప సందేశాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.